ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇటీవలే తొలిసారిగా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించింది. భవిష్యత్తులో తాను అవలంబించబోతున్న విధానాలు, సంక్షేమాల కోసం అమలు చేయాలనుకుంటున్న పథకాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. వీటిని ప్రజలకి చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, ఈ విషయంలో అలసత్వానికి తావు లేదని స్పష్టం చేశారు. ఒకటే పథకం ద్వారా ప్రజల్ని ఎన్ని రకాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పేదల సేవలో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దీని పేరు పేదల సేవ. పేదల సేవలో ప్రతి నెల 1వ తేదీన ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతినిధులు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుంటారు. సాధ్యమైనంత వరకు కొన్నిటిని అక్కడక్కడే అధికారుల ద్వారా పరిష్కరింపజేస్తారు. తర్వాత తాను ఎన్నికల హామీలో ఇచ్చిన ఉద్యోగాల కల్పనకి సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ అంశాన్ని కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించి యువత ఉద్యోగాలు ఇచ్చే దిశగా అడుగులు వేయబోతున్నారు. 2047 కల్లా దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాని దృష్టిలో ఉంచుకుని వారికి అనుగుణంగా కొత్త పథకాల్ని వారి అవసరాలకి తీర్చేలాగా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ విండ్ టర్బైన్స్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సోలార్ పథకం మీద ప్రజలకు అవగాహన కల్పించి వారిని సోలార్ విద్యుత్ దిశగా అడుగులు వేయించబోతున్నారు. ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయించి వాటి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణల మీద కఠినంగా వ్యవహరించబోతున్నారు. చేసే ఆరోపణకి ఖచ్చితంగా సాక్ష్యాలు ఉండాలి. గంజాయి విషయంలో ఉత్కుపాదం మోపుతున్నారు. పరిపాలన మీద పూర్తి స్థాయిలో పట్టు ఉండేలాగా అధికారులు, ప్రతినిధులతో కలిపి ఒక యాప్‌ని అందుబాటులో తీసుకురాబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నారు. దీని ద్వారా అధికారులు అప్రమత్తంగా ఉంటారనేది ఆయన ఉద్దేశంగా ఉంది. చెత్తని పొలాలకి ఎరువుగా ఉపయోగించే అంశంతో పాటు దాన్ని రీసైక్లింగ్ చేసి డబ్బులు సంపాదించేలా చూడబోతున్నారు. అధికారులు క్రియేటివ్‌గా ఆలోచించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని చంద్రబాబు నాయుడు కలెక్టర్ల మీటింగ్‌లో కలెక్టర్లని, అధికారుల్ని వీళ్ళందరినీ గూడా కోరారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పాలన పూర్తిగా పరుగులు తీయించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న లోటుపాట్లని పరిశీలించి అవి తమ ప్రభుత్వంలో తలెత్తకుండా జాగ్రత్తగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రైతులకి సూక్ష్మ సేద్య పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా అన్నదాతల కోసం మరో నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ఈ పంటలో నమోదైన రైతులకి ఉచిత పంటల బీమా వర్తింపజేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్ని చంద్రబాబు ప్రభుత్వం వరుసగా సమీక్షించుకుంటూ వస్తోంది. దీనిలో భాగంగానే పంటల బీమా నమోదులో అన్నదాతలు వ్యయ ప్రయాసాలకి తగ్గించేందుకు ఈ పంటల్లో నమోదైతే చాలు అని ప్రకటించింది. వచ్చే రబీ సీజన్ నుంచి 2019లో వైసీపీ ప్రభుత్వం రాకముందు ఏ విధమైన అంశాలైతే ఉన్నాయో దాన్నే వర్తింపజేస్తోంది. ఈ విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, పంటల బీమా కోసం గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందని, ఇప్పుడు తిరిగి టెండర్లు ప్రకటిస్తే ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన దీని మీద సమీక్ష చేసి సమాధానం చెప్పారు.